ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 3 రోజుల క్రితమే ఇరు రాష్ట్రాల సైనికులు, పోలీసులు ఈ భారీ ఆపరేషన్ తలపెట్టింది విదితమే. 5 మావోయిస్టులు మృతి అంటూ వార్తలు వచ్చాయి. తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాకు చెందిన వారై ఉంటారని భావిస్తున్నారు. దక్షిణ మధ్య భారతదేశంలో కర్రెగుట్టలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కర్రెగుట్టలు మావోయిస్టు పార్టీకి డేనుగా, ఆ డేనుపైన యాంటీ నక్సల్స్ ఆపరేషన్ బృందాలు గురిపెట్టి కర్రెగుట్టకు చేరుకున్నాయి. తొలి దాడిగా 5 మావోయిస్టులను పోలీసులు హతమార్చి శవాలను కర్రెగుట్ట కిందికి తెచ్చారని అంటున్నారు. మావోయిస్టు పార్టీకి స్థావరంగా ఉన్న కర్రెగుట్టకు హెలికాప్టర్ల ద్వారా బాంబింగులు కొనసాగుతున్నాయని, వేల సంఖ్యలో 3 రాష్ట్రాల వైపు కర్రెగుట్టలను చుట్టుముట్టారని అంటున్నారు. కర్రెగుట్టలో మావోయిస్టులు 1000 నుండి 2000 మంది ఉండొచ్చని కేంద్ర పోలీసు బలగాలు అంచనాకు వచ్చాయి. దానికి తగ్గట్టుగా 10,000 నుండి 12,000 మంది సైనికులను కర్రెగుట్టను జల్లెడ పడుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఆపరేషన్ 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అంటే ఈ 10 రోజుల పాటు కర్రెగుట్టకు నీళ్లు, పానీయాలు, ఆహార పదార్థాలు, మందులు ఏమీ కూడా అడవిలోకి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేయనున్నారు. దీంతో ఆహారం లభించక చిక్కి శైల్యమైన వారిని హతమార్చడం చాలా సులభమని, అందుకే ఈ ఆపరేషన్ 10 రోజుల పాటు అంచనాకి వస్తున్నారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర పోరు జరిగినట్టు పోలీసులు ప్రకటించారు. ఇందులో 5 మావోయిస్టుల శవాలు లభ్యమయ్యాయని అంటున్నారు. భీమారాంపాడు గ్రామాలను, మూడెంలను ఇల్లు విడిచి ఎవరు గ్రామస్తులను బయటకు రావద్దని హెచ్చరికలు చేస్తున్నారు. ములుగు అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా వందల వేల సంఖ్యలో భారీగా మోహరించిన భద్రతా బలగాలు ఇంకా చేరుకుంటూనే ఉన్నారు. కర్రెగుట్ట అడవులో తిరిగి మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అటవీ ప్రాంతం చుట్టూ హెలికాప్టర్లతో సర్చ్ ఆపరేషన్ నడిపిస్తూ సైనికులకు హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు, అదే సమయంలో అటు అన్నలకు కనీసం నీళ్లు కూడా దొరకకుండా దారులను మూసివేశారు. కర్రెగుట్ట అడవులను చుట్టుముట్టిన భద్రతా వలయాలు జల్లెడపట్టి గాలిస్తున్నారు. భారీ ఎన్కౌంటర్ జరగవచ్చన్న నిఘా వర్గాలు. తెలంగాణ కార్యదర్శి బడే దామోదర్, బెటాలియన్ కమాండర్ హెడ్మా లాంటి కీలక నాయకులు సహా పెద్ద ఎత్తున మావోయిస్టు ఆర్మీ కంపెనీ కర్రెగుట్ట భారీ ఎన్కౌంటర్ జరగవచ్చన్న నిఘా వర్గాలు. తెలంగాణ కార్యదర్శి బడే దామోదర్, బెటాలియన్ కమాండర్ హెడ్మా లాంటి కీలక నాయకులు సహా పెద్ద ఎత్తున మావోయిస్ట్ ఆర్మీ కంపెనీ కర్రెగుట్టకు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ హెడ్మా కర్రెగుట్టలో ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారంతో ఒక్క ప్రణాళికతో కర్రెగుట్టను 3 రాష్ట్రాల వైపు నుంచి చుట్టుముట్టారు. మావోయిస్టులను అష్టదిగ్బంధం చేసిన భద్రతా బలగాలు, పోలీసులు ఇటు వదలకుండా కట్టడి చేశారని, 12,000 మంది సైనికులను ఆ భారీ వలయం నుండి బయటపడడం కష్టమేనంటున్నారు. కొందరు 3,000 మంది, ఇంకొందరు 2,500 మంది మావోయిస్టులు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్నట్టు నిఘా వర్గాలకు సమాచారం. 2 రోజులుగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్లో వారం పాటు అందకుండా చేసి ఆపై దాడి జరిపితే సైన్యం తన పనిని చాలా సులభంగా పూర్తి చేసుకుంటుందని, అందుకే ఈ నెల రోజుల నుండి కర్రెగుట్ట వైపు గురిపెట్టి ఎత్తుగడలో భాగంగా జాయింట్ ఆపరేషన్ ఆరంభించారు. కర్రెగుట్ట పద్మవ్యూహంలో ఎన్ని తలలు కింద పడనున్నాయో వారం గడిస్తే కానీ లెక్క దొరకదు. కర్రెగుట్టలో నెలకొన్న పరిణామంపై తెలంగాణ మేధావులు, శాంతి కమిటీ నాయకులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రకుమార్ సహా పౌర హక్కుల విప్లవ రచయితల, కుల సంఘాల నాయకులు హైదరాబాద్ లో గురువారం ధర్నాలు నిర్వహించారు. ఈ సమయంలో ఛత్తీస్గఢ్ డీఐజీ సుందర్ రాజన్ తెలంగాణలోని వెంకటాపురం కేంద్రంగా కర్రెగుట్ట వైపు బలగాలను పంపి పర్యవేక్షణ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుంటే తప్ప తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఉమ్మడి అణచివేత వ్యూహం కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ మంత్రి ధనసరి అనసూయ, సీతక్క లాంటి మంత్రి సీరియస్ గా ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ భీకర యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. తెలంగాణ ఏజెన్సీలో ముఖ్యంగా ములుగు, భద్రాచలం ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్ల సమయంలో సీతక్క ఖండించలేదన్న విషయం, ఇప్పటికైనా ఈ ఉపద్రవాన్ని ఆపడానికి సీతక్క సహా తెలంగాణ మంత్రులు ముందుకు రావాలని శాంతి చర్చల కమిటీ అధ్యక్షులు చంద్రకుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా సంఘాలు ధర్నా లాంటి కనీస నిరసన కార్యాచరణ చేపడితే కొంతైనా మంచిదే. ఇది ఏమి జరగబోతుంది అంటే ఒక యుద్ధాన్ని తలపింపజేసే విధంగా పొరుగు దేశాలతోటి యుద్ధం ఏ రకంగా అయితే చేస్తుందో ఆ పద్ధతిలో సైనిక బలగాలను మోహరించడము, మిలిటరీ హెలికాప్టర్లను 3 మనకు నిన్న సాయంత్రం కూడా తెలిసిన వార్త ఏంటంటే 3 హెలికాప్టర్లను మిలిటరీ ఓన్లీ 10-20 మంది కాదు, 50-60 మంది పట్టే మిలిటరీ హెలికాప్టర్స్ కూడా అక్కడికి వచ్చిన విషయాన్ని మనకు రిపోర్ట్ ఉంది. నిన్న ఒక ఎన్కౌంటర్ ఆ కరిగుట్టలో పట్టినే
ఒక ఎన్కౌంటర్ కూడా ఫస్ట్ జరిగిన దాంట్లో కూడా ఒకరిద్దరు చనిపోయిండ్రు, మిలిషియా కమాండర్ చనిపోయిండు. రాత్రి 8 గంటలకు కూడా చాలా బాంబింగ్ శబ్దాలు, కాల్పుల శబ్దాలు కూడా రాత్రి గ్రామ ప్రజలు కూడా విన్నారు. అంటే ఈ గుట్ట దాదాపు 70 కిలోమీటర్ల పొడవు ఉండి 30 కిలోమీటర్ల వెడల్పుతో కూడుకున్న గుట్ట. ఈ గుట్టలో ఉన్న గ్రామాలు సుమారు ఏంటంటే గుట్ట పైన ఒక 7-8 గ్రామాలు ఉంటాయి, అంతకంటే ఎక్కువ లేవై, కింద కొన్ని గ్రామాలు ఉంటాయి. కాబట్టి ఈ గుట్ట మొత్తంగా కూడా చుట్టుముట్టి దానిపైన అంటే గ్రామ ప్రజలపైన బాంబింగ్ చేయడానికి, అదేవిధంగా అక్కడ ఉద్యమకారులు, మావోయిస్టు ఉద్యమకారులు ఉన్నారనే పేరు మీద వాళ్ళు చేసేది ఏదైతే ఉందో ఇది ఎన్కౌంటర్ కాదు, అది పూర్తిగా బాంబింగ్ చేయడం, ర్యాపిడ్ ఫైరింగ్ చేయడం అనేది ఉందో ఇది పూర్తిగా యుద్ధ విధానం అది. కాబట్టి యుద్ధ విధానం అనేది ఉందో అంటే ఈ రకంగా చర్చల ప్రక్రియ అనేది ఉందో శాంతి కమిటీ మొదలు చేసిన తర్వాత మావోయిస్టు పార్టీ మొదటిసారిగా చాలా సానుకూలంగా, చాలా స్పష్టంగా స్వాగతించి ఆ తర్వాత చర్చలకు అది తెలపడంతో దేశవ్యాప్తంగా ఒక ప్రభావం వేసింది. అంటే కేంద్ర ప్రభుత్వాలపైన, రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా ఒక అసలు మన వైఖరి ఏమిటి, మీరు కూడా కాల్పులు విరమించండి, మీరు కూడా చర్చలు చేయండి అనే విషయాన్ని అది పిలిపించింది. ఈ పిలుపు క్రమం లోపల తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ గాని దేశవ్యాప్తంగానే ఒక వాతావరణం, ఈ మరణాలు ఉండకూడదు, మావోయిస్టులు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు, ఎవరిదైనా ప్రాణమే. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఈ కాల్పుల విరమణ జరగాలనే విషయాన్ని అందరూ ప్రకటిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము కూడా ఏంటంటే ఎలాంటి అది లేదు. ఓన్లీ ఒక మాట అమిత్ షా మిత్రులనే మాట మాట్లాడడం, లేదా చనిపోవడం మాత్రం ఎవరికి సంతోషం అనే మాటలు మాత్రం మాట్లాడిండు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి కూడా తను మా చర్చలకు సిద్దమనే విషయాన్ని మాట్లాడిండు, కానీ ఆయుధాల కింద వేయాలనే విషయాన్ని చెప్పాడు. ఈ నేపథ్యం లోపల ఇక్కడ రూపేష్ అనే ఒక నాయకుడు, ఛత్తీస్గఢ్ సంబంధించిన మావోయిస్టు పార్టీ నాయకుడు, తను చాలా స్పష్టంగా 2 లెటర్లను విడుదల చేసిండు. నిన్న ఇంటర్వ్యూ హిందీలో కూడా 1 గంట పైగా కొనసాగిన ఇంటర్వ్యూ లోపల కూడా గమనిస్తే చాలా స్పష్టంగా, చాలా అంటే ఏదైతే ఇవాళ శాంతి కమిటీ యొక్క ఉద్దేశం ఏంటిది, మొదటగా స్థాపించినప్పుడు చాలా స్పష్టంగా శాంతి అనేది తాత్కాలికమైనది కాదు, ఇది 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, ఇది ఎత్తుగడల పరమైనది కాదు. శాంతి కమిటీ అనేది ఇదేదో మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసిన సంస్థ కాదు, ఇది స్వచ్ఛందంగా తనకు తాను అంటే కొంతమంది ప్రజాస్వామ్యాన్ని, శాంతిని కోరుకునే వాళ్ళతోటి లేదా కమిటీకి బయట కూడా అనేక మంది యొక్క అభిప్రాయాల కలయికగా ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ యొక్క కృషి ఏదైతుందో పూర్తిగా అంటే యుద్ధానికి సంబంధించిన ఏదైతుందో ఈ యుద్ధాన్ని లేకుండా శాంతిని స్థాపించాలనే ఒక లక్ష్యం ప్రకారంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ లక్ష్యానికి తగినట్టు కూడా వాళ్ళ యొక్క ప్రకటనలను మనం గమనిస్తే నిన్న అంటే ఆ రోహిత్ మాట్లాడిన దాన్ని క్లియర్ గా కనుక అబ్జర్వ్ చేస్తే చాలా స్పష్టమైన సందేశాలు ఇచ్చాడు. స్పష్టమైన సందేశాలంటే వాళ్ళు ఏం చెప్పిందంటే తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, కొంతమంది రాష్ట్ర కమిటీ మెంబర్లు, కొంతమంది సీసీ మెంబర్లు, కొంతమంది పొలిట్ బ్యూరో మెంబర్ల యొక్క అభిప్రాయాలు, వాళ్ళ బలమైన నిర్ణయాలతోటి కూడా తను మాట్లాడుతుండు. ఆ మాటలు వాళ్ళవి మాత్రమే కాదు, టోటల్ గా మావోయిస్టు పార్టీ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని మాది ప్రతిబింబిస్తుంది. మాకు ఇంకా వేరేది ఏమీ లేదు, మేము స్పష్టంగా భావిస్తున్నాం. మేము తప్పనిసరిగా కూడా మేము ఈ చర్చలకు వస్తాం, కాల్పులు విరమిస్తాం. మేమైతే శాంతికి కట్టుబడ్డాం. శాంతి కమిటీ, ప్రజాస్వామిక వాదులు ఏదైతే చెప్తున్నారో మేము నిజాయితీగా ఎలాంటి ఎత్తుగడలు కావు, మా మోసపూరిత విధానాలు కావు అని చాలా బలంగా చెప్తూ తను ఇచ్చిన సందేశం ఏదైతుందో ఇది మొత్తంగా సమాజాన్ని, ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాను. మేము కూడా శాంతి కమిటీ తరఫున కూడా మేము చెప్పేది ఏంటంటే మేము 100% కూడా ఈ చర్చల ప్రక్రియ సఫలం కావడానికి మేము తప్పనిసరిగా మేము సీరియస్ కృషి చేస్తాం. మా నమ్మకం ఉంది, మా విశ్వాసం ఉంది. మా నమ్మకం గుడి నమ్మకం కాదది, సైంటిఫిక్ గా మా అనేక విశ్లేషణతో కూడుకున్నదే. కాబట్టి ప్రభుత్వానికి మేము పదే విజ్ఞప్తి చేస్తున్నాం. మా విజ్ఞప్తిలో కాకుండా కూడా మెమోరాండం ప్రధానమంత్రికి, హోంమంత్రికి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రికి, తర్వాత ఒరిస్సా ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ కూడా మేము లేఖలు పంపడం జరిగింది. అది లేఖలు పంపడమే కాదు, మేము కలవాలని కూడా అంటే ఒక వంక ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ప్రధానమంత్రి గాని, ఛత్తీస్గఢ్ గాని, తెలంగాణ ఇక్కడ ముఖ్యమంత్రితో గాని వీళ్ళందరితో కూడా మేము కలిసి
మేము అంటే పూర్తిగా వాళ్ళు ఎక్కడైతే ఇంకా వాళ్ళకు అంటే రకరకాలుగా అంటే కొంతమంది పోలీస్ అధికారులు చెప్తుంటారు ఇదంతా ఎత్తుగడ పాత ఎత్తుగడ ఇది 3 నెలల ఎత్తుగడ ఇది తప్పిది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను 3 నెలల ఎత్తుగడ కాదు 4 నెలల ఎత్తుగడ కాదు. పాతది ఉన్నమాట వాస్తవే 2004 కానీ అది కాదు, చరిత్ర వేరు. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఎన్డీఏ ఉన్నది, ఇండియా ఉంది. ఒక ఎన్డీఏ మాత్రం కాదు, ఈవెన్ ఇండియా కూటమి కూడా. మరి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియా కూటమి కూడా అది ఎన్కౌంటర్ చేస్తుంది, అది యుద్ధం చేస్తుంది. నిన్న జార్ఖండ్ లో ఎవరు చంపారు? జార్ఖండ్ ప్రభుత్వం వివేక్ సీసీ మెంబర్ చంపారు. తర్వాత ఇక్కడ కరిగుట్టల పైన ఎవరు దాడి చేస్తున్నారు? ఓన్లీ ఛత్తీస్గఢ్ కాదు, తెలంగాణ బలగాలు సగ బలగాలున్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమి లేదు, ఇండియా కూటమి లేదు. ఇప్పుడు మేము రాజకీయాలు మాట్లాడాలనుకోవటం లేదు. అన్ని ప్రభుత్వాలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది, అన్ని పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది, పార్టీలు కూడా స్పష్టంగా అంటే వివిధ ఎమ్మెల్యే పార్టీలు మాట్లాడారు కానీ కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడారు. స్పష్టంగా వ్యక్తులు మాట్లాడుతున్నారు, వ్యక్తులు చాలా మంది మాట్లాడుతున్నారు కానీ పార్టీలు మాట్లాడటం లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వం కీలకమైంది, కేంద్ర ప్రభుత్వం. వాటితో పాటుగా ఇతర ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా వెంటనే ఇదేదో 3 ఏళ్ళు 6 ఏళ్ళు కాదు, ఇది తక్షణము అమలులోకి రావాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఒకవేళ కనుక ఇది లేట్ అయితే ఇంకెక్కువ నష్టాలు జరుగుతాయి. దీంట్లో నుంచి వచ్చేది ఇక్కడ అంటే ఏదైతే హింస ద్వారా అణచివేత ద్వారా వచ్చేది అది శాంతి కాదు, అది వచ్చేది శ్మశాన శాంతి. దాని నుంచి వచ్చేది అసంతృప్తి, తిరిగి మళ్ళీ ప్రతి హింస. కాబట్టి అలాంటిది కాకుండా కేంద్ర ప్రభుత్వానికి మేము పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజ్యానికి మంచిది, సమాజానికి మంచిది, ఆ ప్రభుత్వానికి మంచిది. కాబట్టి మరొకసారి దీన్ని కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.